జై శ్రీకృష్ణ. యోగా మనందరం ఈ మధ్య ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో యోగా క్లాసెస్ జాయిన్ అయ్యి యోగా చేస్తున్నాం. నిజమే, యోగా చేయటం దేనికి యోగా క్లాసెస్ జాయిన్ అవుతున్నాం? ఫిజికల్ ఫిట్నెస్ కోసం. నిజమే, యోగా చేయటం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. చాలా విల్ ఫీల్ వెరీ రిజువనేటెడ్, వెరీ హ్యాపీ, రిలాక్స్డ్, చాలా డిసిప్లిన్గా ఉన్నామని కూడా అనిపిస్తుంది. కానీ నిజమేనా యోగా ఓన్లీ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ అయినా? యోగిక్ లైఫ్ స్టైల్, అసలు యోగా అంటే ఏంటి అనే విషయాల గురించి మనకి పతంజలి మహర్షి చాలా వివరంగా తన పతంజలి యోగ సూత్రాలలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యోగాని పతంజలి మహర్షి 8 విభాగాలుగా విభజించారు. సీక్వెన్స్ గమనిస్తే ఫస్ట్ది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అండ్ లాస్ట్కి సమాధి. ఇది 8 లింబ్స్ ఆఫ్ యోగా. మరి ఆసన ఎక్కడుంది ఇందులో? యోగా అనే దాంట్లో ఆసన ఎక్కడుంది? 3rd పొజిషన్లో ఉంది. అంటే యమ, నియమ, తర్వాత ఆసన, తర్వాత ప్రాణాయామ. చూడండి, ఆ సీక్వెన్స్ చూడండి. మరి యమ అంటే ఏంటి, నియమ అంటే ఏంటి? వీటి గురించి తెలుసుకునే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈరోజు సొసైటీలో చాలా దారుణాలు జరుగుతున్నాయండి. మనము మన హిందూ ధర్మంలో లేదా మన భారతీయ సంస్కృతిలో ఏ విషయం కూడా మనకి ఖచ్చితంగా నువ్వు ఇది పాటించాలి అని ఫోర్స్ చేయదు. మన దగ్గర ఇతిహాసాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఎవ్రీథింగ్ ఉన్నాయి, భాండాగారం ఉంది. కానీ ఏది కూడా మనని ఫోర్స్ చేయదు. మనం ఆలోచించి మనకు అవసరం, మనం దాని గురించి వివరంగా తెలుసుకొని మనసా వాచ మనకి నచ్చితే మనం పాటిస్తాం. ఆ ఫ్రీడమ్ మనకుంది. కానీ ఇప్పుడు అంత ఆలోచించే టైం ఎవరికి ఉంది? మనమంతా ఒక చక్రంలోనే పడిపోయి కొట్టుకుంటున్నాం. పుట్టడం, చదవటం, ఏదో జీవనోపాధి గురించి, ఉద్యోగాల గురించి పాకులాడడం, తర్వాత పెళ్ళి, పిల్లలు, ఆస్తులు, మళ్ళీ పిల్లలది ఇదే సైకిల్. అసలు లైఫ్, దాని పర్పస్ ఎంత ఉన్నతంగా ఉంది అని ఆలోచించే టైము, ఓపిక ఎవరికున్నాయి? ఇంకా రాను ఎలా అయిపోయామంటే మనము మన కంఫర్ట్స్ కోసం ఎంత దిగజారిపోవడానికైనా రెడీగా ఉన్నారు. అంటే అందరూ అనట్లేదండి, కొంతమంది. ఈ మధ్య న్యూస్లు చూస్తున్నాం కదా, ఎంత దారుణంగా ఉన్నాయో. ఒక చిన్న పిల్లోని, నెలల రోజుల పిల్లోని ఇంటి సభ్యులే కాలు విరిచేయటం, ఒక స్త్రీ తన భర్తను చంపేయటం, ఒక భర్త ఒక భార్యను చంపేయటం. సొసైటీలో ఇంత అనర్థాలు జరగడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనం మర్చిపోయాం. మన పూర్వీకులు మనకి ఏం చెప్పారు అనేది మనం మర్చిపోతున్నాం రాను. పతంజలి యోగ సూత్రాల్లో మన లైఫ్ స్టైల్, యోగిక్ లైఫ్ స్టైల్ అంటే ఏదో ఋషులు, సన్యాసులు హిమాలయాలకు వెళ్ళి ఉండే విధానం కాదండి. ప్రతి మనిషి మన జీవన విధానంలో ఎలా ఉండాలి, హౌ షుడ్ వి కండక్ట్ అవర్ సెల్ఫ్ అనేది యోగ సూత్రాల్లో ఉంది క్లియర్గా. దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నమే, ఒక చిన్న ప్రయత్నం అన్నమాట ఇది. యోగా ఫిలాసఫీ అని స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. ఆ యోగా ఫిలాసఫీలో ఫస్ట్ యమ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ యమలో అనే దాంట్లో మళ్ళీ 5 విభాగాలు ఉన్నాయి. ఒకటి అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. ఇవంటే ఏంటి? యమ అంటే ఏంటి అసలు? ఫస్ట్ యమ అంటే సొసైటీ ఈ భూమండలము మనొక్కరి సొత్తు కాదు కదా. మనతో పాటు పశుపక్షాదులు, జీవరాశులు, తోటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళెవ్వరికీ ఇబ్బంది కలగకుండా మన జీవనాన్ని ఒక అర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించిన రూల్స్ అనమాట. హౌ టు కండక్ట్ అవర్ సెల్ఫ్, హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ అనేది యమ. దాంట్లో ఫస్ట్ది అహింస. అహింస అంటే ఏంటి? చేతల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, అట్లీస్ట్ నీ థాట్ ప్రాసెస్లో కూడా ఎదుటివాడికి చెడు చేయకపోవటమే అహింస. రెండవది సత్య. సత్యమే పలకడం. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో దాన్నే మనం యాక్ట్ చేయాలి, అంటే చేయగలగాలి. అంతేగాని నువ్వు ముందు ముఖస్థితిగా ఏదో చాలా కేర్ తీసుకుంటున్న వాళ్ళలాగా మాట్లాడుతూ మళ్ళీ నీ స్వలాభం కోసం ఏదో వేరే చేయటం అలా కాదు. ఇవన్నీ లోపిస్తున్నాయి ఈరోజు. అందుకే ఇన్ని అనర్థాలు. కరెక్టే మాట్లాడాలి, మాట్లాడిందే చేయాలి.
మూడవది అస్థేయ, ఇతరుల సొమ్ము ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. అసలు రూల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఎంత అవసరం, ఈరోజు సొసైటీకి అవసరమైన రూల్స్ ఇవన్నీ. అస్థేయ అంటే ఎదుటివాడి సొమ్మున ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు, తీసుకోరాదు. మన సామెత ఉంది కదండి, పరుల సొమ్ము పాముతో సమానమని, సేమ్. తర్వాత బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అంటే నిగ్రహం, అనవసర వ్యామోహాలకి పోకుండా నీ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వహించుకుని మనోనిబ్బరం అంటే కర్మేంద్రియాలపై జ్ఞానేంద్రియాలపై ఫుల్ కంట్రోల్ ఉండడం, అనవసరమైన వ్యామోహాలకి అట్రాక్షన్స్కి గురయ్యి అనర్థాలను కొని తెచ్చుకోకపోవటమే కదా. తర్వాత అపరిగ్రహ అంటే దురాశ, అన్లిమిటెడ్ ఆస్తులు సంపాదించుకోవటం, డబ్బు కోసం వెంపర్లాడడం, ఇదంతా అపరిగ్రహం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము తరతరాలకి సరిపడా ఆస్తులు, ఇండ్లు మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి సరిపడా ఆస్తులు పోగేస్తున్నాం. సరే, దాంతో సుఖంగా ఉంటున్నారా? మరి చాలామంది ఎన్నో కోట్ల ఆస్తులు పెట్టుకొని కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. చిన్న స్వలాభం కోసం ఎదుటివాడి ప్రాణాలు తీస్తున్నాడు. వీటిని ఎట్లా కంట్రోల్ చేస్తాం? డబ్బు అయితే సంపాదించి పెట్టగలం, వీటిని ఎట్లా కంట్రోల్ చేస్తాం? వీటిని కంట్రోల్ చేయాలంటే మనం మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాల్సింది మెంటల్ స్టెబిలిటీ, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటో చెప్పగలగాలి. అంటే అసలు ఫస్ట్ మనకు తెలియాలి. నా ఈ చిన్న ప్రయత్నం ఏంటంటే, ఈ పతంజలి యోగ సూత్రాల ద్వారా ఆయన చెప్పిన, ఆ మహానుభావుడు చెప్పిన విషయాలని మనందరికీ అర్థమయ్యే భాషలో మీ ముందుంచే ప్రయత్నం. ఈ సొసైటీని, నెక్స్ట్ జనరేషన్స్ని ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినా కూడా చాలా కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవనాన్ని ప్రశాంతంగా తీసుకుని గడిపే శక్తియుక్తిని మన జనరేషన్స్కి ఇవ్వగలగాలి మనం. అదే ఆస్తి. ఆ చిన్న ప్రయత్నమే ఈ యోగా ఫిలాసఫీ అనే సెగ్మెంట్. మీకు నచ్చితే ఆదరించి ఆశీర్వదించండి. జై శ్రీకృష్ణ.